సడన్ గా ఇక్కడికి వచ్చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. వచ్చాను అని డిసప్పాయింట్ అయ్యావా? కమాన్ సమీరా, అలా ఎలా? నేనింట్లో ఉన్నప్పుడు వచ్చావని నీతో టైం సరిగ్గా కేటాయించలేకపోయాను, అందుకే. ఎంతసేపు నీ ఫ్యామిలీ గురించే ఆలోచిస్తావు గాని నా గురించి ఆలోచనే ఉండదా నీకు? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు ఊపిరి ఆగిపోయినట్టుంటుంది, నాకు ప్రాణం తీసేసినట్టుంటుంది. కానీ నీకు మాత్రం ఏమనిపించదు. అది కాదురా, అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఇంట్లో వాళ్ళందరికీ కోపం ఉంది. అమ్మ జరిగిందంతా మర్చిపోయి హన్సిక ఓణీల ఫంక్షన్కి వాళ్ళని రమ్మని ఇన్వైట్ చేసింది. వాళ్ళొచ్చారు. అన్నయ్య వదిన హ్యాపీగా ఉన్నారు కదా, ఇక ఫ్యామిలీలో కూడా కలిసిపోతారు, ఇక మన లైన్ కూడా క్లియర్ అయిపోతుంది అనుకున్న టైంలో వదిన ఆస్తిలో వాటా అంటూ గొడవ స్టార్ట్ చేసింది. దాంతో అప్పటి వరకు ఉన్న హోప్స్ అన్నీ సింగిల్ షాట్లో ఎగిరిపోయాయి. అంటే ఏం చెప్తున్నావు నువ్వు? మీ అమ్మ వాళ్ళు మీ అన్నయ్య లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు అని మన లవ్ ని కూడా యాక్సెప్ట్ చెయ్యరు అంటున్నావా? ఏయ్, అలా కాదు. అలా ఎలా అవుతుంది చెప్పు? కాదంటే నేను ఒప్పుకుంటానా ఏంటి? ఏ, నువ్వు ఒప్పుకుంటే నేను ఊరుకుంటానా ఏంటి? సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం. ఆన్సర్ చెప్పు. డిన్నర్ చేద్దాం అంటున్నాను కదా. ఏంటి అది? మేకప్ కిట్, డబ్బులిచ్చి పంపించు. ఎంత బాబు? 10,000 అండి. 10,000? వచ్చేస్తున్నాను, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఇయ్యండి. వచ్చేస్తున్నాను. ఏంటి గీత? మీ పెద్ద కూతురు మేకప్ కిట్ ఆర్డర్ పెట్టిందంట, 10,000 కట్టాలి. ₹10,000 మేకప్ కిట్టా? $5,000 ఉన్నాయి గీత. అంటే 10,000 ఉంటే ఇచ్చేస్తారా? రిటర్న్ పంపించేయమని చెప్తాను. ఆ గీత, తను ఎంతో ప్రేమతో తెప్పించుకుంది కదా, వద్దంటే బాధపడుతుంది కదా. అది బాధపడుతుంది సరే, ఇంకో 5,000 ఎక్కడి నుంచి తెస్తారు? మీ ఖర్చుల కోసం కదా అవి పెట్టుకుంది. ఆ, అవును. ఇంత వయసొచ్చింది, తన బాధ్యతలు తనకు తెలియకపోవచ్చు, కానీ ఇంటి పరిస్థితులన్నా తెలుసుకోవాలి కదా. తను ఏమన్నా కొనాలి అనుకుంటే మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో అని ఆలోచించాలి కదా. దాని మట్టుకు అది ఆర్డర్లు పెట్టుకుని డబ్బులు ఇచ్చేయండి అంటే? స్కానరా క్యాషా? స్కానర్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. శరణ్య, డబ్బులెందుకు కట్టావు? అక్కే కదా కొనుక్కుంది, నాన్నే కట్టాలా? ఏ, నేను కట్టకూడదా ఏంటి? అది కాదమ్మా, అంత డబ్బు నీకెక్కడిది? నాన్న, శరణ్య ఇక్కడ, మన సంస్కృతి సాంప్రదాయం యూట్యూబ్ ఛానల్ ఓనర్ ఇక్కడ. నేను అప్లోడ్ చేసిన వీడియోస్కి యూట్యూబ్ నుంచి మంచి మనీ వచ్చాయి, అందులో నుంచి కట్టేశా. ఆడపిల్లవి, నువ్వు డబ్బులు కట్టడం ఏంటమ్మా? నేను కూతుర్ని కాబట్టి అలా అంటున్నావు, అదే కొడుకైతే అలా అంటావనన్నా? అమ్మా, బాధ్యతలు కొడుకే కాదు కూతుళ్ళు కూడా తీసుకుంటారని నాన్నతో చెప్పు. ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచండి నాన్న, ఇంటి ఖర్చులకు కూడా నా దగ్గరున్న డబ్బులే వాడాలి, అర్థమైందా? రోహిత్ ప్రీతిని ప్రేమించి ఆ రోజు మనకెవ్వరికీ ఇష్టం లేకపోయినా మన మాట వినిపించుకోకుండా ప్రీతిని పెళ్లి చేసుకున్నాడు. సర్లే, అయిపోయిందేదో అయిపోయింది, తర్వాత తెలుసుకుంటాడు, మనతో కలిసిపోతాడు అనుకుంటే మనతో ఇంకా దూరాన్ని పెంచుకుంటున్నాడు. దానికి కారణం మన రోహిత్ కాదనందా, తన భార్య ప్రీతి. ఆ అమ్మాయికి మొదట్నుంచి డబ్బు గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉన్నట్టు నాకు కనిపించలేదు.
అనుమానాలు లేవానందా. పాతాళంలో పడిపోయిన మన కుటుంబ పరిస్థితిని నీ రెక్కల కష్టం మీద ఆకాశమంత ఎత్తుకు తీసుకొచ్చి నిలబెట్టా. కష్టపడకుండా ఊరికే వచ్చే డబ్బులతో ఎవరూ సక్సెస్ కాలేరండి. ఎందుకంటే వాళ్ళకి డబ్బు విలువ తెలిసి రాదు. అని నువ్వు నేను అనుకుంటున్నాము. అది వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళు ఏదో ఒక బిజినెస్ పెట్టేయాలి, అర్జెంటుగా సక్సెస్ అయిపోవాలి. అదే ప్రీతి ఆలోచన. మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు అని అక్క బావగారు ఇప్పటికే బాధపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆస్తిలో వాటా అంటూ గొడవపడి వాళ్ళని ఇంకా బాధ పెట్టాడు. ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో అర్థం కావడం లేదండి. అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా డేలా పడిపోతే ఎలా ఆనందా? ఇక అన్నయ్య వదినల పరిస్థితి ఏంటి?